హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను మీ చందుని. నా వీడియోస్ ప్రతిరోజు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఇంకా వాటర్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టేశాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ కాబట్టి స్నానం చన్నీళ్ళతో అయితే ఇంకా పిల్లలకి కాదు కదా ఫ్రెండ్స్ స్నానం చేసుకోవడానికి. ఒక మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ స్కూల్ అలా ఉంటే కనుక చల్లనీళ్ళతోనే స్నానం చేసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఎర్లీ మార్నింగే వెళ్ళాలి కాబట్టి సో గోరువెచ్చగా పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ కూడా లేదు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మంచిగా గోరువెచ్చగా పెట్టేస్తే పిల్లలు స్నానాలు చేసేసి అయితే వెళ్ళిపోతారంట స్కూల్కి. ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉప్మా ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ వచ్చేసి సింపుల్గా ఉప్మా అయితే తయారు చేస్తున్నాను పిల్లల కోసమని. ఇంకా పిల్లలతో పాటు నాకు మా ఆయనకి అందరికి సరిపోయేటట్లా 4 మెంబర్స్కి సరిపోయేలాగా ఇంక ఇక్కడైతే ఉప్మా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వాటికి కావాల్సిన పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను. తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు, టొమాటో, అందులోకి ఒక టొమాటో తీసుకున్నాను. సో ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు మనం ఒక ఇంటి ఇల్లాలిగా మన పనులు మనం సక్రమంగా కరెక్ట్ టైంకి చేస్తేనే ఫ్రెండ్స్ ఇంట్లో ఎక్కడి వలన అక్కడ కరెక్ట్ సమయానికైతే పంపించగలుగుతాం ఫ్రెండ్స్. అవునంటారా? ఎందుకంటే చూడండి, మనం కొంచెం ఆలస్యం చేసామనుకోండి, వాళ్ళకి టిఫిన్ ఇవ్వడం ఆలస్యం అవుతుంది, వాళ్ళు స్కూల్కి వెళ్ళడం ఆలస్యం అవుతుంది, అన్నీ ఆలస్యం అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఎవరు లేటుగా లేచినా లేకపోయినా మనం మాత్రానికి తొందరగా లేయాలి ఫ్రెండ్స్. లేటుగా లేచామంటే ఖచ్చితంగా ఆ రోజు పని అటు ఇటు వెనక ముందైతే అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు పండుకున్నా కానీ మనం ఎర్లీ మార్నింగే లేసేసి చకచకా పనులను చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్ టైంకి అంతా పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చు. ఆ హస్బెండ్ అయితే పనికి వెళ్ళేలాగా చూడొచ్చు అనమాట. వాళ్ళకు కూడా క్యారియర్ బాక్సులు ఇచ్చేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే. సో ఇంటికి వచ్చి తినిపోయే ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ హస్బెండ్ వాళ్ళు కూడా. అలా కాకుండా ఖచ్చితంగా బాక్స్ తీసుకొని వెళ్ళే డ్యూటీలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, కరెక్ట్ టైంకి ఇంకా ముందే కానీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది బెస్ట్. నేనైతే టెన్షన్ పడను ఫ్రెండ్స్ ఎక్కువ. ఎప్పుడైనా ఉండని, ఏ టైం అయినా ఉండని, ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ముందే లంచ్ కానీ టిఫిన్ కానీ చేసి పెట్టేస్తాను అనమాట. చల్లగా అయినా పర్లేదు, తినొచ్చు ఫ్రెండ్స్. మనమేం పాచిపోయిన ఆహార పదార్థాలు అయితే తినం కదా ఫ్రెండ్స్, చల్లగా ఉంటుంది అంతే. వేడిగా తినాలని చెప్పి అప్పుడప్పుడే ప్లేట్లో వేయాలని చెప్పి ఇంకా లేట్ అయితే చేయను ఫ్రెండ్స్ ఎప్పుడు నేను వంటలోనైతే. కాబట్టి మా ఇంట్లో కూడా వేడిగా ప్లేట్లో వేయాలని అట్లా ఏముండదు. పిల్లలు చల్లదే పెట్టు మమ్మీ తింటామంటారు. వేడిది పెడితేనే ఇంకా టైం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళకి తిని వెళ్ళడానికి ఇంత వేడిది పెడితే ఎలా తినాలి మమ్మీ అంటారనమాట. సో కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే చేసి పెట్టాను అనుకోండి, వాళ్ళు వచ్చేసరికి చల్లగా అయిపోతుంది టిఫిన్ అలా అనమాట. సో టిఫిన్ కానీ లంచ్ కానీ మధ్యాహ్నం లంచ్ చేయడానికి వచ్చినప్పుడు కానీ అలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, టమాటో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకైతే వేడి నీళ్ళు అయితే తోడేస్తున్నాను, వాళ్ళు స్నానం చేసేస్తారనమాట. చూడండి ఇంక ఇక్కడ కాగినాయి అనమాట. ఒక అడిక్షన్ నిండా నీళ్ళు మస్తు అవుతాయి ఫ్రెండ్స్. మంచిగా కాగిపెట్టినాం అనుకోండి, చలికాలంలో తల స్నానాలు అన్నీ సరిపోతాయి ఫ్రెండ్స్. అవి నీళ్ళే మంచిగా కాగిపెట్టినాం అనుకోండి. అలా కాకుండా గోరువెచ్చగా కాబట్టి ఇప్పుడు మనకి చాలా ఫ్రెండ్స్ సరిపోతాయి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఎక్కువ వేడి నీళ్ళు కూడా పోసుకోలేము, పోసుకోకూడదు కూడా. సో గోరువెచ్చగా, చల్లగా కాకుండా గోరువెచ్చగా అనమాట. సో అక్కడ ఒక్కొక్కరికి తోడేసాను. ఇంకా బాత్రూంలోకి వెళ్ళిపోయారు ఒకరు. ఇంకా ఇక్కడ ఇంకొకరికి పాపకో బాబుకో పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ ఈ స్నానాలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, పెద్ద టాస్క్ ఫ్రెండ్స్. మా ఇంట్లోనైతే ఒక యుద్ధమే జరుగుతుందన్నమాట స్నానాలు చేసుకోవడానికి. మా బాబు మా పాప ఎప్పుడు నేనైనా మమ్మీ అని మా పాప అంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడపిల్ల కదమ్మా, నువ్వు ఇట్లా గొడవ పడకూడదు అన్నయ్యతోనే, నువ్వే ముందు చేసుకో, లక్షణంగా ఉంటుంది ఆడపిల్ల అంటే. ఇంట్లో మంచిగా స్నానం చేసేసుకొని పొద్దున్నే ఉండొచ్చు కదా అనేసి అట్లా నేను మంచిగా నమ్మిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మా పాపనైతే. బిస్కెట్ వేస్తూ ఉంటాను అనమాట, మంచిగా మెచ్చుకొని అట్లా చేసేసరికి సరే అని చేసుకుంటూ ఉంటుందన్నమాట పొద్దున్నే. కానీ తను కూడా ప్రతిరోజు తనేంటి ఎక్కడ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఏమి ఎప్పుడు నేనన్నా మమ్మీ అన్నయ్యని కూడా చేసుకోమని స్నానం అంటుంది. సో ఈ స్నానం దగ్గర ఇంకా మా బాబు అంటావా ఎలా చేస్తాడంటే వాళ్ళ చెల్లెల్ని అలా మెస్మరైజ్ చేస్తాడు ఫ్రెండ్స్. బ్లెస్సీ నువ్వు చేసుకో, బ్లెస్సీ ఈరోజు చేసుకున్నావు అనుకో మనం మంచిగా ఆడుకుందాము, లేకపోతే అని ఇలా చెప్తాడు ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా కూడా ఇద్దరు కలిసి ఆడుకుందాము, అది తయారు చేద్దాం, ఇది తయారు చేద్దాం ఈవినింగ్, లేకపోతే డ్రాయింగ్ వేద్దాము ఇద్దరు కలిసి అని అట్లా చేసేసరికి సరే అన్నయ్య అనేసి అయిపోతుంది అనమాట. సో బాగుంటుంది ఫ్రెండ్స్ వీళ్ళ అన్న చెల్లెలు బాండింగ్. మా ఇంట్లోనైతే మా పాపది మా బాబుది అనమాట. సో ఇంకా ఆమె అన్నయ్య కోసం సాక్రిఫైస్ చేసేసి
మార్నింగే నిద్ర లేచేసి తనే ఫస్ట్ చేసుకుంటుంది అనమాట ఎప్పుడు స్నానం. ఇంకా ఎప్పుడు అన్నయ్య సెకండ్ డే ఉంటాడనమాట. ఇట్లా హాలిడే అలా ఉన్నప్పుడైతే అస్సలు మా పాప చేసుకోదు. ఎందుకంటే స్కూల్ ఉండదు కాబట్టి లేట్గానే అన్నయ్యనే చేసుకోమని ఈరోజు మమ్మీ అంటుంది. అస్సలు ఎవరు చెప్పినా వినదు హాలిడే ఉన్నప్పుడు మాత్రానికి. ఇంకా మా బాబు ఇంకా చచ్చినట్టు ఇంకా తప్పదరో నాకు, ఇంకా మా చెల్లెలు ఇంకా మాట వినదు అనేసి ఫస్ట్ టైమే చేసేసుకుంటాడు ఫ్రెండ్స్ ఇంకా స్నానం అయితే. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా మంచిగా అన్నీ తరిగేసుకున్నాను కదా. అక్కడ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసాను, కరివేపాకు వేసేసాను. అవి చిటపట్లు ఆడినప్పుడు ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం బాగా తిప్పేసుకొని తర్వాత ఇంకా ఎసరు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా సరిపడా ఎసరు వేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లోనే గోధుమ రవ్వ ఉప్మా అయితే వాడుతూ ఉంటాను ఫ్రెండ్స్. నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి ఉప్మా పెట్టడం మంచిగా అలవాటు చేశాను ఫ్రెండ్స్. కొంతమంది అంటుంటారు ఫ్రెండ్స్, ఉప్మా అంటే నాకు పడదు, ఉప్మా అంటే తినమంటారు. కానీ అది ఎందుకో నాకైతే తెలియదు. కానీ ఉప్మా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హెల్త్కి ఆరోగ్యానికి చాలా మంచిది. మంచిగా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అసలు చాలామంది ఉప్మా అంటే ఉప్మానా, నేను ఉప్మా మాత్రం తినను అంటారు ఫ్రెండ్స్. నాకేం వాళ్ళకి టేస్ట్ సరిగ్గా ఉండదో లేకపోతే ఎందుకు నచ్చదో కానీ తెలియదు. మా ఇంట్లో మాత్రం ఉప్మా అంటే మంచిగా తింటాం ఫ్రెండ్స్ అందరూ. సో మనం మంచిగా దాంట్లో ఆయిల్ కరెక్ట్ వేయడం కానీ అన్నీ వేసామనుకోండి చాలా రుచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఉప్మా ఉత్తదే తినేచ్చే అనమాట. సో దాంట్లో పచ్చళ్ళు చట్నీలు అని అవి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఉప్మా గోధుమ రవ్వ ఉప్మానే వాడతాను అనమాట నేను. ఇంక ఇక్కడ ఒక గ్లాస్ కూడా ఫుల్ తీసుకోలేదండి. అక్కడ చూడండి ఎంత తీసుకున్నాను. ఉప్మా రవ్వ గ్లాసులో ఉంది కదా. సో దానికి 2 గ్లాసులు ఎసరేసేసి కొంచెం వేసాను అనమాట. కొంచెం మెత్తగా చేసేస్తాను. అక్కడ ఇంకా నీళ్ళు వేడెక్కింటే అనేసి ఇంకా ఆఫ్ చేసేసాను. సిమ్లో పెట్టేసి ఆఫ్ చేశాను. ఇంకా ఇక్కడ ఇంకా ఉప్మా రవ్వ వేసేసి కలిపి తిప్పేసి పెట్టేశాను అనుకోండి. సిమ్లో పెట్టేసి తిప్పేస్తే ఇంకా అదే ఉప్మా రవ్వ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఉప్మా అయితే వేడి ఉప్మా మా ఇంట్లో టిఫిన్. సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు డైలీ వ్లాగ్ అయితే షార్ట్ వీడియోస్ అయితేనేమి ఫ్రెండ్స్, ఇంకా ఎక్కడైనా టూర్కి వెళ్ళడము, అకేషన్స్కి వెళ్ళడం. సో మా ఇంట్లో ప్రతి జరిగే మూమెంట్ని అయితే నేను మీకు నా కుటుంబ సభ్యులు అనుకొని అయితే ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు నా కుటుంబ సభ్యులుగా అనుకుంటే కనుక నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మీరే ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్సే నా కుటుంబ సభ్యులు అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చి నా వీడియోని షేర్ చేయడం వల్ల అయితే నాకు సబ్స్క్రైబర్లు పెరిగి నా కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కుతుంది ఫ్రెండ్స్. ఊకే చూసి అలా వెళ్ళకుండా నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ని రన్ చేయడం అంత చిన్న విషయం అయితే కాదు ఫ్రెండ్స్, చాలా కష్టం. సో దిగిన తర్వాత అర్థమైపోయింది అనమాట నాకు. కానీ ఎంత కష్టమైనా కూడా నాకు ఇష్టమే కాబట్టి దీంట్లో నేను రాణించాలి అని అయితే ముందుకు వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కాబట్టి ప్రేక్షకులైనటువంటి మీరు నా వీడియోస్ చూడండి. నచ్చితే కనుక అలా వెళ్ళిపోకుండా కొద్దిసేపు ఆగేసి అరే సబ్స్క్రైబ్ కొడదాంలే చందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, ఎంకరేజ్ ఇద్దాం. ఇంకా ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటుంది. మనం కూడా మంచిగా టైంపాస్ అవుతుంది, చూడొచ్చు. బోరు కొట్టినప్పుడు మనం యూట్యూబ్లో చూసేది ఎక్కువ ఇవే కదా ఫ్రెండ్స్. సినిమాలు అవి ఇవంటే కొద్దిసేపే ఫ్రెండ్స్. సినిమాలు కూడా ఎక్కువ చూడం కానీ ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఉప్మా మంచిగా కొబ్బరి పొడి ఫ్రెండ్స్, కొబ్బరి కారం అనమాట రెడీ అయిపోయింది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.